హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారానికి 3 రోజులు దొరికే స్పెషల్ మటన్ బిర్యానీ మా కడప జిల్లాలోనే దొరుకుతుంది. సో అది అమీర్ హోటల్లోనే, చాలా ఫేమస్ అమీర్ హోటల్ కడప జిల్లాలోనే. సో అమీర్ హోటల్లో ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. సో ఫుల్ అయితే 300 రూపీస్, హాఫ్ అయితే 180 రూపీస్, కుస్కా అయితే 60 రూపీస్. సో ఈ స్పెషల్ బిర్యానీ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఆదివారం నేను వెళ్ళాను తిందాం, టెస్ట్ చేద్దామని. సో మార్నింగ్ 6:30కి ఆల్రెడీ కస్టమర్స్ తింటూ 6:30కి బిర్యానీ తినేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా వెళ్తున్నారు. సో నేను కూడా కొనుక్కుందామని అదే పనిగా పొద్దున్న 6 o'clock లేసి వెళ్ళాను. సరే వేరే లెవెల్లో ఉంది టేస్ట్ తింటుంటే. చూడండి మటన్ బిర్యానీ. సో ఫుల్ అసలు టేస్ట్ అయితే ఏం వేరే లెవెల్లో ఉంది. నేను పుట్టక ముందు నుంచి ఉంది అమీర్ హోటల్, చాలా ఫేమస్. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్ళి టేస్ట్ చేస్తాను కొనుక్కొచ్చుకొని. చాలా వేరే లెవెల్ ఉంది టేస్ట్. అసలు హోటల్స్లో ఉన్న టేస్ట్ కన్నా ఇక్కడ ఉన్న హోటల్ టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకు ఈ ఫేమస్ హోటల్ అండి, కడప జిల్లాలోనే అమీర్ హోటల్ చాలా ఫేమస్. సో మటన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఎక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు ఒకవేళ ఉంటే విజిట్ చేసి అమీర్ హోటల్లో ఒకసారి బిర్యానీ టేస్ట్ చేసి చూడండి. మీకు అసలు వేరే లెవెల్లో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అన్ని రేట్స్ కూడా మనకు మామూలుగా మనకు అందుబాటులో రేట్లో ఉన్నాయి. సో మనకు పార్సల్ కట్టిస్తారు, అక్కడ కూడా తినొచ్చు. 2 రకాలైన పార్సల్ కూడా చేస్తారు. సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేసి తింటే మీకు తెలుస్తుంది. మీరు తిన్నాయి కాబట్టి నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వారానికి 3 రోజులు దొరుకుతుంది. ఆదివారం పూటలో అయితే మార్నింగ్, అయితే శుక్రవారం అయితే నైట్ టైం మాత్రమే దొరుకుతుంది మటన్ బిర్యానీ. కడప జిల్లాలోనే ఫేమస్. సో నేనైతే 6:30కి లేసాను. 6:30కి లేచి అక్కడ నుంచి నేను అమీర్ హోటల్కి వెళ్ళాల్సిన మార్గాలు ఏంటి ఎలా వెళ్ళాలని మీకోసం వీడియో చేయడం అయితే జరిగింది. సో మనకు కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్ళొచ్చు. సో కొత్త బస్ స్టాండ్ నుంచి మనకు ఆటోస్ కానీ బైక్ కానీ అందుబాటులో ఉంటాయి. సో మనము ఎక్కిన తర్వాత అమీర్ హోటల్ అని చెప్తారు. ఎక్కడికి అమీర్ హోటల్ అని చెప్తే వాళ్ళు దింపుతారు. సో మనకు అన్నమయ్య సర్కిల్ అంటే అన్నమయ్య సర్కిల్ నేనైతే రీచ్ అయ్యాను. అక్కడ నుంచి శ్రీకృష్ణదేవరాయల అయితే విగ్రహం అయితే వచ్చింది. అక్కడ నుంచి దేనికడప రూట్. సో చాలామంది బండ్లో వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. దేనికడప రూట్లో ఇక్కడ నుంచి మనం అమీర్ హోటల్ అయితే ఎవరైనా చెప్తారు, అక్కడ నుంచి దగ్గరే. సో మొత్తానికి మనం అయితే అమీర్ హోటల్ అయితే రీచ్ అయ్యాము. ఇదే అమీర్ హోటల్. చూడండి, హోటల్ చిన్నదైనా పేరు మాత్రం పెద్దది అది. సో ఎంత పెద్దదేం కాదు, ఎంత పేరు అనేది బ్రాండ్ ఇంపార్టెంట్. అమీర్ హోటల్ కూడా ఎంత బ్రాండ్ ఉంది. సో అమీర్ హోటల్ చూడండి, నేను వెళ్ళిన 6:30కి 7కి ఆల్రెడీ కస్టమర్స్ బిర్యానీ తినేసి వాళ్ళ పనిలో బిజీగా వెళ్తున్నారు. సో నేను కూడా పనిగా బిర్యానీ తీసుకున్నాను ఈరోజు తిందామని. 30 years తర్వాత నేను బిర్యానీ తీయడం అయితే జరుగుతుంది. అంటే అమీర్ హోటల్లో ఎప్పుడు తినలేదు కాబట్టి 30 years చెప్తున్నాను. అంటే నేను పుట్టినప్పుడు 30 years అయింది కాబట్టి నేను ఎప్పుడు తినలేదు అమీర్ హోటల్లో, ఫస్ట్ టైం తింటున్నాను బిర్యానీ. సో బిర్యానీ పార్సల్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేసి ప్లేట్లో వేసుకొని తిన్నాను. అసలు తింటుంటే అసలు వేరే లెవెల్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో మొత్తానికి అయితే అమీర్ హోటల్లో ఉన్న మటన్ బిర్యానీ టేస్టీ వేరే లెవెల్ సూపర్ ఉంది. సో మీరు కూడా విజిట్ చేసి టేస్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.